గురుగారు పొరుగింటి పులగొంగర ఎప్పుడు రుచిగా కనిపిస్తా ఉంటే చాలా సార్లు ఏదైనా వ్యాపారం చేయాలంటే మన ఊర్లో చేయకూడదు, పక్క ఊర్లో పెట్టాలి, లేదా పక్క మండలంలో పెట్టాలి, పక్క జిల్లాలో పెట్టాలి. మన ఏరియాలో ఏదైనా వ్యాపారం పెట్టామనుకోండి, చూసేవారా ఎంత చదువుకుని పాప ఉద్యోగం లేక ఎవరికి వ్యాపారం పెట్టుకున్నాడు ఇలాంటి మాటలు వినపడతాయి. పైగా మనోడే మన దగ్గర కొండవు. అదే మనకు తెలియని ఏరియాలో వ్యాపారం పెట్టామనుకోండి, మొహమాటం లేకుండా ధైర్యంగా బిజినెస్ చేయొచ్చు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గురుగారు, మన కొవ్వూరులో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో సేట్ బయ్య దగ్గర జిలేబీ సమోసా చాలా బాగుంటాయి. ఇది చూసాక నాకు అనిపించింది, రాజస్థాన్, హర్యానా అటు సైడ్ నుంచి 3 మంది వచ్చి అక్కడ వ్యాపారం చేసుకుంటారు, అందంగా సక్సెస్ అవుతున్నారు. స్టార్టింగ్ లో చెప్పాను కదా గురుగారు, పొరిగింటి పొలగొంగర ఎప్పుడు రుచిగా ఉంటదని, అది ఇదే అనమాట. తర్వాత కిరాణా షాప్ లో మిల్లెట్ హౌస్ అని చెప్పి ప్యాకెట్ నిగనగలు ఆడేస్తుంది. ఎత్తిన గింజలో సిరిధాన్యాలతో చేసిన పౌడర్ అనమాట. కాస్ట్ వచ్చి 200 రూపాయలు. చాలా కిరాణా షాపులు ఈ ప్యాకెట్లు ఎదురుగా కనబడుతున్నాయి. చాలా సార్లు కొందామని చూశాను, ఇవన్నీ మన వల్ల ఈ పనులు కాదని కొనలేదు. కానీ ఈసారి ఎందుకో ధైర్యం చేశాను. ఇలాగనే ఆరాటంతో వరుసగా 2 రోజులు జావ చేసుకుని తాగేసి తర్వాత 2 నెలల తర్వాత నిలవైపోయిందని చెప్పి బయటపడేస్తాను. ఫైనల్ గా బతకడానికి కావాల్సిన కొన్ని కూరగాయలు, కొన్ని జాంకాయలు కొనుక్కుని ఇంటికి బయలుదేరాను. గురుగారు ఈ వీడియోలో నేను చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉంటే చిన్నపిల్లడే కదా తెలియక మాట్లాడి ఉంటాడే అని చెప్పి వదిలేయండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే చిన్నపిల్లడైనా కరెక్ట్